ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎం పదవి చేపట్టి వారం గడిచింది. ఏపీ ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్టి గడిచిన ఈ వారం రోజుల్లోనే ఆయన ప్రజలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాలనను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో సీఎంగా చంద్రబాబు తొలి వారం పాలనపై మహానాడు ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన పోయి మళ్లీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం పదవి చేపట్టడంతో రాష్ట్ర ప్రజల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పైగా ఈసారి కేంద్రంలోనూ ఎన్డీఏ పీఠం సుస్థిరం కావాలంటే టీడీపీ సహకారం తప్పనిసరి కావడం చంద్రబాబుకు తద్వారా రాష్ట్రానికి మరింత కలిసొచ్చే అంశం. ఇక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే చంద్రబాబు నాయుడు 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. అవే మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ ఫైళ్లు. అలాగే ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన అందించేందుకు చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. జగన్ పాలనా తీరుపై వ్యక్తమైన తీవ్ర విమర్శలను దృష్టిలో ఉంచుకున్న ఆయన అలాంటి వాటికి తావు లేకుండా తనదైన శైలిలో ఈసారి కూడా సచివాలయం కేంద్రంగా తన పాలన కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సెక్రటేరియట్లోనే అందుబాటులో ఉంటానంటూ తనను కలిసిన పలువురు ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా చంద్రబాబు చెబుతున్నట్లు సమాచారం. తాను ఎక్కువ సమయం సచివాలయంలోనే అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించబోతున్నట్టు ఆయన చెప్పారని తెలుస్తోంది. అదే క్రమంలో పాలనా తీరుపై మంత్రులకు సైతం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. సెక్రటేరియట్ నుంచే పాలన అందించాలని, మంత్రులు ప్రతిరోజు సచివాలయానికి రావాలని, అదేవిధంగా సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. తమ శాఖలపై త్వరగా పట్టు పెంచుకొని పరిపాలనా పరంగా సమగ్ర అవగాహన పొందాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక చంద్రబాబు వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని చూస్తున్న మరో పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇది కూటమి హామీ ఇచ్చిన సూపర్ 6 లో మరొక ప్రధాన హామీ. కొద్ది రోజుల్లోనే పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిసింది. ఈ పథకం అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు అప్పుడే చంద్రబాబు కార్యాచరణ ప్రారంభించారు. ఆ దిశలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న రిఫైనరీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్లను బీపీసీఎల్ సంస్థ పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంది. తద్వారా మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు 1000 మందికి ఉపాధి లభించే అవకాశం కూడా ఉండడంతో చంద్రబాబు దీన్ని అత్యంత ప్రాధాన్యమైన అంశంగా తీసుకుని ఆ దిశలో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో బీపీసీఎల్ అధికారులతో ఏపీ అధికారులు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారు. రాష్ట్రంలో 2 ప్రాంతాలను బీపీసీఎల్ ప్రతినిధులకు సూచించారు. ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడైనా రిఫైనరీ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలియజేశారు. మరోవైపు ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఇప్పటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రిఫైనరీల ఏర్పాటుకు సముద్ర తీర ప్రాంతాలు బాగా అనుకూలం కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ లేకున్నా గుజరాత్ ని మాత్రం అధిగమించాల్సి ఉంది. వారిని మించిన ఆకర్షణీయమైన అవకాశాలను ఇవ్వగలిగితే బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీ ఏర్పాటు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరంను తాము హామీ ఇచ్చిన విధంగా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చంద్రబాబు మళ్లీ నడుం బిగించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి క్షేత్రస్థాయి పర్యటనగా పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో ప్రతి సోమవారం పోలవరం ఆనవాయితీ కొనసాగింపు అన్న రీతిలో ఈ సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షానంతరం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 4 సీజన్లు అంటే 4 ఏళ్లు పట్టే అవకాశం ఉందని అధికారులు తనతో చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ 35% దెబ్బతిందన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ ను కూడా కాపాడలేకపోవడం దురదృష్టకరమన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులను 72% పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం తాము పడిన కష్టాన్ని బూడిదలో పోసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చివరగా పాలనలో చంద్రబాబు తనదైన మార్కును ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ఎలా చూపిస్తున్నారో తప్పక గుర్తు చేసుకోవాలి. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో సీఎంగా జగన్ ఎక్కడికెళ్లినా బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి పరదాలు కట్టి వాహనదారులను నానా ఇబ్బందులు పెట్టేవారు. అలాగే చెట్లు కొట్టించడం, దుకాణాలు మోయించడం చేసి చిరు వ్యాపారుల పొట్ట కొట్టేవారు. జగన్ సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే సమయంలో ఇలా రోడ్డు పొడవంతా బారికేడ్లు పెట్టి వందలాది మంది పోలీసులు మోహరించి వలలు పట్టుకునేవారు. సీఎంగా చంద్రబాబు రావడంతోనే ఈ పద్ధతులన్నింటికీ స్వస్తి పలికారు.
సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టేందుకు వెళ్లే తొలి ప్రయాణంలోనే ప్రజల మధ్య ఓపెన్ టాప్ కారులో ఉండవల్లి నుంచి సచివాలయానికి పర్యటించారు. ప్రజల మద్దతుతోనే అధికారంలోకొచ్చాం, వారి బాధలు తెలుసుకోవడమే మన ప్రథమ కర్తవ్యమని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేసేశారు. ఇకపై బారికేడ్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. అలాగే మాజీ సీఎం జగన్ సచివాలయానికి రాకుండా క్యాంపు కార్యాలయం నుంచే 5 ఏళ్ల పాలన చేశారు. పైగా అధికారులు, ఉద్యోగులు కలిసేందుకు సమయం ఇవ్వలేదు. దీంతో 5 ఏళ్లుగా సచివాలయం పరిస్థితి వెలవెలబోయినట్లుగా ఉండేది. అయితే ఇప్పుడు చంద్రబాబు రాకతో సచివాలయం ప్రాంగణం కళకళ్లాడుతున్న పరిస్థితి. అందుకే మందడ నుంచి సచివాలయంకొస్తున్న చంద్రబాబుకు దారి పొడవునా స్వాగతం పలికేందుకు ఉద్యోగులు బారులు తీరారు. సీఎం కార్యాలయం ఉండే సచివాలయం మొదటి బ్లాక్ వద్ద రెడ్ కార్పెట్ వేసి మరీ చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. దీంతో దాదాపు 5 ఏళ్ల తర్వాత సచివాలయంలో పండుగ వాతావరణం కనిపించింది. ఆ తర్వాత చంద్రబాబు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద మీడియా ప్రతినిధులను చూసి కాన్వాయ్ ఆపారు. సీనియర్ పాత్రికేయుల్ని పేరు పేరునా పలకరించారు. 5 ఏళ్ల తర్వాత తాము సీఎంని కలిశామని, స్వేచ్ఛగా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నామని కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబుతో వ్యాఖ్యానించగా, ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది, పాలనలో సమూల మార్పులను చూస్తారు, అన్ని చోట్ల మార్పు కనిపిస్తుందని చంద్రబాబు వారితో అన్నారు. ఇలా ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తొలి వారంలోనే చంద్రబాబు తనదైన శైలిలో పాలనను చకచకా గాడిలో పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి పరిగెత్తిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.